Subscribe to Color Frames. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ఖాతాలో వరుసగా రెండో విజయం చేరింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పై అన్ని రంగాలలోనూ అద్భుతంగా రాణించి ఏకంగా 63 పరుగుల తేడాతో చిత్తు చేసింది. యువ కెప్టెన్ల పోరులో శుభ్మన్ గిల్ పై రుతురాజ్ గైక్వాడ్ పై చేయి సాధించాడు. శివన్ దూబే 23 బంతుల్లో 2 4లు 5 6లతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి 51 పరుగులు చేయగా రచిన్ రవీంద్ర 20 బంతుల్లో 6 4లు 3 6లతో 46 విధ్వంసం సృష్టించగా చెన్నై 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసి గుజరాత్ టైటాన్స్ కు సవాల్ విసిరింది. ఛేదనలో టైటాన్స్ త్వరగా విలువైన వికెట్స్ కోల్పోయి 8 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 4 బాల్స్ లో 8 రన్స్ చేసి ప్లాన్ గా ఆడతాడు అనుకునే లోపే చాహర్ గిల్ వికెట్ తీసి గుజరాత్ ను గట్టి దెబ్బ కొట్టాడు. నిరాశతో వెనుతిరిగిన గిల్ తర్వాత సాహో 21 రన్స్ తో కాస్త మెరిసిన క్రమం తప్పకుండా వికెట్స్ కోల్పోతూ ఏ దశలోనూ అవసరమైనంత వేగంగా ఆడలేదు. చెన్నై ఇన్నింగ్స్ రుతురాజ్ 46, రచిన్ 46, రహానే 12, దూబే 51, మిచెల్ నాటౌట్ 24, రిజ్వీ 14, జడేజా 7 పరుగులు, ఎక్స్ట్రాలు 6 పరుగులతో 6 వికెట్లకు 20 ఓవర్లలో 206 పరుగులు. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ సాహో 21, గిల్ 8, సుదర్శన్ 37, శంకర్ 12, మిల్లర్ 21, ఒమర్జాయ్ 11, తెవాటియా 6, రషీద్ 1, ఉమేష్ 10, స్పెన్సర్ 5 పరుగులు, ఎక్స్ట్రాలు 11తో 8 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 143 పరుగులు చేసింది. అత్యుత్తమంగా రాణించిన బౌలర్లలో చెన్నై నుండి దీపక్ చాహర్ 2, ముస్తఫిజుర్ 2, తుషార్ 2 వికెట్లు తీయగా గుజరాత్ నుండి రషీద్ 2, సాయి కిషోర్, స్పెన్సర్, మోహిత్ 1 వికెట్స్ తీశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.